हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल ఈజీ హిందీకి తెలుగు స్పోకెన్ క్లాసెస్ విషయాల స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు మీరు పూర్తిగా చూడండి. దానివల్ల ఏంటంటే నేను వీడియో చివరిన పెట్టే ప్రశ్నకి మీరు సమాధానం కూడా చెప్పగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి. సో ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? ఎవరు ఎవరిని నవ్వించారు? ఎవరు ఎవరిని నవ్వించారు? నవ్వించారని ముందే వస్తుంది ఫ్రెండ్స్. నవ్వడం. నవ్వడాన్ని హిందీలో ఏమంటారు? హస్నా. నవ్వడాన్ని హిందీలో హస్నా అని అంటారు. ఎవరు ఎవరిని నవ్వించారు? ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో హసాయా. కిస్నే కిస్కో హసాయా లేదా కిస్నే కిసే హసాయా అంటే కిస్కో అని అంటారు లేదా కిసే అని కూడా అంటారు అనమాట. ఎవరిని అని వచ్చిన చోట. ఓకే ఫ్రెండ్స్, ఎవరిని అని వచ్చిన చోట ఏంటంటే కిసే అని అంటారు లేదా కిస్కో అని కూడా అంటారు. ఎవరు ఎవరిని నవ్వించారు? కిస్నే కిస్కో హసాయా లేదా కిస్నే కిసే హసాయా అని అంటారు. ఎవరు కిస్నే ఎవరిని, కిస్కో లేదా కిసే నవ్వించారు. హసాయా ఎవరు ఎవరిని నవ్వించారు? కిస్నే కిస్కో హసాయా అని అంటారు. ఎవరు ఎవరికి తినిపించారు? ఏంటి? ఎవరు ఎవరికి తినిపించారు? తినిపించడానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ తినడం. తినడాన్ని హిందీలో ఏమంటాం? ఖానా. ఏమంటారు ఫ్రెండ్స్? తినడాన్ని హిందీలో ఖానా అని అంటారు. ఎవరు ఎవరికి తినిపించారు? కిస్నే కిస్కో ఖిలాయా. ఏమంటారు ఫ్రెండ్స్ హిందీలో? కిస్నే కిస్కో ఖిలాయా అని అంటారు లేదా కిస్నే కిసే ఖిలాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరికి తినిపించారు? కిస్నే కిస్కో ఖిలాయా. ఎవరు కిస్నే ఎవరికి, కిస్కో లేదా కిసే తినిపించారు. ఖిలాయా ఎవరు ఎవరికి తినిపించారు? కిస్నే కిస్కో ఖిలాయా లేదా కిస్నే కిసే ఖిలాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని పిలిపించారు? ఎవరు ఎవరిని పిలిపించారు? పిలిపించారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ పిలవడం. పిలవడాన్ని హిందీలో బులానా. పిలవడాన్ని హిందీలో బులానా అని అంటారు. ఎవరు ఎవరిని పిలిపించారు అనే ఈ వాక్యాన్ని హిందీలో ఏమంటారు? కిస్నే కిస్కో బులవాయా లేదా కిస్నే కిసే బులవాయా అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? కిస్నే కిస్కో బులవాయా అని అంటారు లేదా కిస్నే కిసే బులవాయా అని అంటారు. ఎవరు కిస్నే ఎవరిని, కిస్కో లేదా కిసే పిలిపించారు. బులవాయా ఎవరు ఎవరిని పిలిపించారు? కిస్నే కిస్కో బులవాయా అని అంటారు. ఎవరు ఎవరిని చూపించారు? ఎవరు ఎవరిని చూపించారు? చూపించారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ చూడటం. చూపించారుకు ముందు చూడటం అని వస్తుంది. చూడటాన్ని హిందీలో ఏమంటాం? దేఖ్నా. చూడటాన్ని హిందీలో దేఖ్నా అని అంటారు. ఎవరు ఎవరిని చూపించారు అనే వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో దిఖాయా. కిస్నే కిస్కో దిఖాయా. ఎవరు ఎవరిని చూపించారు? కిస్నే కిస్కో దిఖాయా. ఎవరు కిస్నే ఎవరిని, కిస్కో లేదా కిసే చూపించారు. దిఖాయా ఎవరు ఎవరిని చూపించారు? కిస్నే కిస్కో దిఖాయా లేదా కిస్నే కిసే దిఖాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని పడుకోబెట్టారు? ఎవరు ఎవరిని పడుకోబెట్టారు? పడుకోబెట్టడానికి ముందే వస్తుంది పడుకోవడం. ఏమొస్తుంది ఫ్రెండ్స్? పడుకోవడం. పడుకోవడాన్ని ఏమంటారు? సోనా. ఏమంటారు ఫ్రెండ్స్? సోనా అని అంటారు.
ఎవరిని ఎవరు పడుకోబెట్టారు అనే వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో సులాయా ఏమంటారు ఫ్రెండ్స్? కిస్నే కిస్కో సులాయా లేదా కిస్నే కిసే సులాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని పడుకోబెట్టారు? కిస్నే కిస్కో సులాయా లేదా కిస్నే కిసే సులాయా అని కూడా అంటారు. ఎవరు, కిస్నే ఎవరిని, కిస్కో లేదా కిసే పడుకోబెట్టారు, సులాయా ఎవరు ఎవరిని పడుకోబెట్టారు? కిస్నే కిసే సులాయా లేదా కిస్నే కిస్కో సులాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరికి ఇప్పించారు? ఎవరు ఎవరికి ఇప్పించారు? ఈ వాక్యానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పించడం. ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఇప్పించడాన్ని ఏమంటారు? దిల్వానా. ఏమంటారు? ఇప్పించడాన్ని హిందీలో దిల్వానా అని అంటారు. ఎవరు ఎవరికి ఇప్పించారు అనే వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో దిల్వాయా అని అంటారు లేదా కిస్నే కిస్కో దిలాయా అని కూడా అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? దిల్వాయా అంటారు ఇప్పించడాన్ని లేదా దిల్వాయా అని కూడా అంటారు. దిలాయా అంటారు లేదా దిల్వాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరికి ఇప్పించారు? కిస్నే కిస్కో దిల్వాయా లేదా కిస్నే కిసే దిల్వాయా అని అంటారు. ఎవరు, కిస్నే ఎవరికి, కిస్కో లేదా కిసే ఇప్పించారు, దిల్వాయా లేదా దిలాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరికి ఇప్పించారు? కిస్నే కిస్కో దిల్వాయా లేదా కిస్నే కిసే దిలాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని ముట్టుకున్నారు? ఎవరు ఎవరిని ముట్టుకున్నారు? ఏంటి ఫ్రెండ్స్? ముట్టుకున్నారకి ఏమొస్తుంది ముందు? ముట్టుకోవడం. ముట్టుకోవడాన్ని హిందీలో అంటారు. ముట్టుకోవడాన్ని హిందీలో ఛూనా అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? ముట్టుకోవడాన్ని హిందీలో ఛూనా అని అంటారు. ఎవరు ఎవరిని ముట్టుకున్నారని వాక్యాన్ని అయితే హిందీలో అంటారు కిస్నే కిస్కో ఛువా అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? కిస్నే కిస్కో ఛువా అని అంటారు లేదా కిస్నే కిసే ఛువా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని ముట్టుకున్నారు? కిస్నే కిసే ఛువా లేదా కిస్నే కిస్కో ఛువా అని కూడా అంటారు. ఎవరు, కిస్నే ఎవరిని, కిస్కో ముట్టుకున్నారు, ఛువా అని ఎవరు ఎవరిని ముట్టుకున్నారు. కిస్నే కిసే ఛువా లేదా కిస్నే కిస్కో ఛువా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని ఎక్కించారు? ఏం ఫ్రెండ్స్? ఎవరు ఎవరిని ఎక్కించారు? ఎక్కించారుకు ముందే వస్తుంది ఎక్కడం. ఎక్కించారుకు ముందు ఎక్కడం వస్తుంది. ఎక్కడాన్ని హిందీలో అంటాం చढ़ना. ఎక్కడాన్ని హిందీలో చढ़ना అని అంటారు. ఎవరు ఎవరిని ఎక్కించారు అనే వాక్యాన్ని అయితే హిందీలో అంటారు కిస్నే కిస్కో చढ़ाया. ఏమంటారు ఫ్రెండ్స్? కిస్నే కిస్కో చढ़ाया లేదా కిస్నే కిసే చढ़ाया అని కూడా అంటారు. ఎవరు ఎవరిని ఎక్కించారు? కిస్నే కిస్కో చढ़ाया లేదా కిస్నే కిసే చढ़ाया అని కూడా అంటారు. ఎవరు, కిస్నే ఎవరిని, కిస్కో ఎక్కించారు, చढ़ाया ఎవరు ఎవరిని ఎక్కించారు? కిస్నే కిస్కో చढ़ाया లేదా కిస్నే కిసే చढ़ाया అని కూడా అంటారు. ఎవరు ఎవరిని నొక్కారు? ఏమంటారు ఫ్రెండ్స్? ఎవరు ఎవరిని నొక్కారు. నొక్కారుకు ముందే వస్తుంది నొక్కడం. అర్థమైందా ఫ్రెండ్స్? నొక్కడం. మనం పెన్ కూడా టిక్ 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 మనం నొక్కుతూ ఉంటాం. గుర్తుందా మీ ఫ్రెండ్స్ మీకు? టిక్ టిక్ పెన్స్ మనం ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాం. మనం ఏమైనా ప్రెస్ చేయాల్సిన మా వస్తువుని ప్రెస్ చేస్తాం కదా, దాన్నే మనం తెలుగులో నొక్కడం అంటాం. అవునా కదా? నొక్కడాన్ని హిందీలో ఏమంటారు? దబానా. ఏమంటారు ఫ్రెండ్స్? నొక్కడాన్ని హిందీలో దబానా అని అంటారు. ఎవరు ఎవరిని నొక్కారు? ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో దబాయా. ఏమంటారు ఫ్రెండ్స్? కిస్నే కిస్కో దబాయా లేదా కిస్నే కిసే దబాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని నొక్కారు? కిస్నే కిస్కో దబాయా లేదా
కిస్నే కిసే దబాయా అని కూడా అంటారు. ఎవరు, కిస్నే ఎవరిని, కిస్కో నొక్కారు, దబాయా అంటారు కదా. నా ఒక ఏంటంటారు, నా టాలెంట్ అంతా నువ్వు నొక్కేస్తున్నావు అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. అవునా కదా. పెద్దవాళ్ళు ఎవరన్నా, మన పై వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు వాళ్ళ నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటావు, నువ్వు నా టాలెంట్ అంతా నొక్కేస్తున్నావు, నేనేం మాట్లాడనివ్వట్లేదు అని కూడా అంటూ ఉంటావు. అవునా కదా. ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద ఈ వాక్యాన్ని వాడతారు అనమాట. ఎవరు ఎవరిని నొక్కారు, కిస్నే కిస్కో దబాయా లేదా కిస్నే కిసే దబాయా అని కూడా అంటారు. ఎవరు, కిస్నే ఎవరిని, కిస్కో లేదా కిసే నొక్కారు, దబాయా ఎవరు ఎవరిని నొక్కారు, కిస్నే కిస్కో దబాయా లేదా కిస్నే కిసే దబాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని తొక్కించారు. ఏంటి ఫ్రెండ్స్, ఎవరు ఎవరిని తొక్కించారు. తొక్కించడానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ తొక్కడం. ఏమొస్తుంది, తొక్కడం. తొక్కడానికి హిందీలో ఏమంటారు, కుచల్నా. ఏమంటారు ఫ్రెండ్స్, కుచల్నా. ఎవరు ఎవరిని తొక్కించారు అనే వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో కుచల్వాయా. ఏమంటారు ఫ్రెండ్స్, కిస్నే కిస్కో కుచల్వాయా. ఎవరు ఎవరిని తొక్కించారు, కిస్నే కిస్కో కుచల్వాయా అని అంటారు. లేదా కిస్నే కిసే కుచల్వాయా అని కూడా అంటారు. ఎవరు, కిస్నే ఎవరిని, కిస్కో తొక్కించారు, కుచల్వాయా ఎవరు ఎవరిని తొక్కించారు, కిస్నే కిస్కో కుచల్వాయా లేదా కిస్నే కిసే కుచల్వాయా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని ఉండమన్నారు. ఎవరు ఎవరిని ఉండమన్నారు. ఉండమన్నారుకి ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఉండడం. అలా కదా. ఉండడాన్ని హిందీలో ఏమంటాం, రెహనా. ఏమంటారు, ఉండడాన్ని హిందీలో రెహనా అని అంటారు. ఎవరు ఎవరిని ఉండమన్నారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో रहने के लिए बोला. किसने किसको रहने के लिए बोला లేదా किसने किसे रहने के लिए बोला అని కూడా అంటారు. ఎవరు ఎవరిని ఉండమన్నారు, किसने किसको रहने के लिए बोला లేదా किसने किसे रहने के लिए बोला అని అంటారు. ఎవరు, किसने ఎవరిని, किसको ఉండమన్నారు, रहने के लिए बोला. ఎవరు ఎవరిని ఉండమన్నారు, किसने किसको रहने के लिए बोला అని అంటారు. ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు. ఏంటి ఫ్రెండ్స్, ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు. వెళ్ళమన్నారు ముందే వస్తుంది వెళ్ళడం. వెళ్ళడాన్ని హిందీలో అంటారు జానా. ఏమంటారు ఫ్రెండ్స్, వెళ్ళడాన్ని హిందీలో జానా అని అంటారు. ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఏమంటారు, किसने किसको जाने के लिए बोला. किसने किसको जाने के लिए बोला. ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు, किसने किसको जाने के लिए बोला లేదా किसने किसे जाने के लिए बोला అని కూడా అంటారు. ఎవరు, किसने ఎవరిని, किसको వెళ్ళమన్నారు, जाने के लिए बोला. ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు, किसने किसको जाने के लिए बोला లేదా किसने किसे जाने के लिए बोला అని కూడా అంటారు. ఎవరు ఎవరిని సర్దమన్నారు. ఏంటి ఫ్రెండ్స్, ఎవరు ఎవరిని సర్దమన్నారు. సర్దమన్నారు ముందే వస్తుంది ఫ్రెండ్స్ సర్దడం. ఏంటి, మన సామాన్లు అవి పైన కింద సర్దుతూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్ లో కానీ లేకపోతే పెట్టెల్లో కానీ మన సామాన్లు సర్దుతూ ఉంటాం. అనే కదా. ఏదైనా సరే సర్దే సిచ్యువేషన్ లో సర్దడం అన్న వర్డ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సర్దడాన్ని హిందీలో సజానా అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, సర్దడాన్ని హిందీలో సజానా అని అంటారు. ఎవరు ఎవరిని సర్దమన్నారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో किसने किसको सजाने के लिए कहा. ఏమంటారు ఫ్రెండ్స్, किसने किसको सजाने के लिए कहा లేదా किसने किसे सजाने के लिए कहा అని కూడా అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, ఎవరు ఎవరిని సర్దమన్నారు, किसने किसको सजाने के लिए कहा లేదా
కిస్నే కిసే సజానే కేలియే కహా అని కూడా అంటారు. ఎవరు, కిస్నే ఎవరిని, కిస్కో సర్దమన్నారు, సజానే కేలియే కహా ఎవరు ఎవరిని సర్దమన్నారు, కిస్నే కిస్కో సజానే కేలియే కహా లేదా కిస్నే కిసే సజానే కేలియే కహా అని కూడా అంటారు. ఎవరు ఎవరిని రమ్మన్నారు అంటే ఫ్రెండ్స్, ఎవరు ఎవరిని రమ్మన్నారు. రమ్మన్నారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ రా. రాని హిందీలో అంటాం ఆ అంటాం, లేదా ఆవో అని కూడా అంటాం, లేదా రండి అని అంటాం. అవునా కదా? రండి అయితే హిందీలో అంటాం, రండి అయితే అయ్యే అని అంటాం. అవునా కదా ఫ్రెండ్స్? అదే విధంగా రమ్మన్నారు, ఎవరు ఎవరిని రమ్మన్నారు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో ఆనే కే లియే కహా. ఏంటి ఫ్రెండ్స్? కిస్నే కిస్కో ఆనే కే లియే కహా లేదా కిస్నే కిసే ఆనే కే లియే కహా. ఎవరు ఎవరిని రమ్మన్నారు, కిస్నే కిస్కో ఆనే కే లియే కహా లేదా కిస్నే కిసే ఆనే కే లియే కహా. ఎవరు, కిస్నే ఎవరిని, కిస్కో రమ్మన్నారు, ఆనే కే లియే కహా ఎవరు ఎవరిని రమ్మన్నారు, కిస్నే కిస్కో ఆనే కే లియే కహా లేదా కిస్నే కిసే ఆనే కే లియే కహా అని కూడా అంటారు. ఇవ్వడం, దేనా, ఇవ్వు, దే అంటే ఇవ్వుని దే అంటారు, లేదా దో ఇవ్వు దే అంటారు, లేదా దో అని కూడా అంటారు. ఇవ్వండి, దీజియే ఇవ్వండి, దీజియే ఇవ్వనివ్వు, దేనేదో ఇవ్వనివ్వు, దేనేదో ఇవ్వనివ్వండి, దేనే దీజియే ఇవ్వనివ్వండి, దేనే దీజియే ఇవ్వనివ్వను, దేనే నహీ దూంగా ఇవ్వనివ్వను, దేనే నహీ దూంగా ఇవ్వనిస్తాను, దేనే దూంగా ఇవ్వనిస్తాను, దేనే దూంగా ఇవ్వలేను, దే నహీ సక్తా ఇవ్వలేను, దే నహీ సక్తా ఇవ్వగలడు, దే సక్తా హూ. అది ఆడవాళ్ళైతే దే సక్తీ హూ, మగవాళ్ళైతే దే సక్తా హూ అని అంటారు. అది ఆడవాళ్ళు అనుకోండి దే సక్తీ హూ అని అంటారు. నువ్వు నాకు ఇవ్వు. సో ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్ ఏమొచ్చింది ఫ్రెండ్స్, నువ్వు అని వచ్చింది. నువ్వు అన్న ఈ చిన్న పదం మీద మనం చాలా వీడియోస్లో నేను దీని క్లారిఫికేషన్ మీకు బాగా ఇచ్చున్నాను. నువ్వును మనం తూ అని అంటారు, హిందీలో తుమ్ అని కూడా అంటారు. బాగా దగ్గరగా ఉన్న వాళ్ళైతే తూ అని అంటాం. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఏంటి, మనకన్నా చిన్న చిన్న పిల్లలు, అర్థమైందా ఫ్రెండ్స్? మన ఫ్రెండ్స్ అంటే మన చిన్నప్పటి నుంచి మనతో పాటే పెరుగుతారు చూడండి, ఆ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళందరినీ తూ తూ అనే పిలుస్తారు అనమాట. ఓకే ఫ్రెండ్స్? అదే కనుక మన బయట వాళ్ళు అనుకోండి, అంటే మనకు పరిచయం తక్కువ అనమాట వాళ్ళతోటి, అట్లాంటి వాళ్ళు అనుకోండి పరిచయం తక్కువ, మళ్ళీ నేను కొంచెం పెద్ద అంటే మన వయసుతో సమానంగా ఉన్న వాళ్ళే అనుకోండి, వాళ్ళనైతే తుమ్ అని పిలుస్తారు. ఇంట్లో వాళ్ళనైతే మనం తూ అని పిలుచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్? నువ్వు నాకు ఇవ్వు. ఈ వాక్యాన్ని హిందీలో తూ ముఝే దే. ఏంటి ఫ్రెండ్స్? తూ ముఝే దే అని అంటారు. ఈ వాక్యం మనం బయట వాళ్ళైతే బయట వాళ్ళ మీద కానీ మన పరిచయం తక్కువగా ఉన్న వాళ్ళని తుమ్మని పిలిచారనుకోండి, ఆ విధంగా అయితే ఏ విధంగా వాడతాం అసలు? ఏంటి వాళ్ళ మీద వాడాల్సి వస్తే ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా వాడతాం అసలు? తుమ్ ముఝే దో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ ముఝే దో, నువ్వు నాకు ఇవ్వు. తూ ముఝే దే లేదా తుమ్ ముఝే దో అని అంటారు. నువ్వు, తూ లేదా తుమ్, నాకు, ముఝే, ఇవ్వు, దే లేదా దో. నువ్వు నాకు ఇవ్వు, తూ ముఝే దే లేదా తుమ్ ముఝే దో అని అంటారు. ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడేమంటాం? మీరు మాకు ఇవ్వండి అని అంటాం. అవునా కదా ఫ్రెండ్స్? మీరు మాకు ఇవ్వండి అని అంటాం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ హమే దీజియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ హమే దీజియే, మీరు మాకు ఇవ్వండి. ఆప్ హమే దీజియే, మీరు
ఆప్ మాకు, హమే ఇవ్వండి, దీజియే మీరు మాకు ఇవ్వండి, ఆప్ హమే దీజియే ఏంటి ఎక్కువ మంది ఉంటే మాకు అని అంటాం, ఏంటి ఒకరే అనుకోండి నాకు అని అంటాం. అంటే హమే అన్న చోట ఏంటంటే మనం ముజే అని కూడా అంటారు అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్కి ఏంటంటే ఆప్ ముజే దీజియే అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు నాకు ఇవ్వనివ్వు, నువ్వు నాకు ఇవ్వనివ్వు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తు ముఝే దేనే దే అని అంటారు. లేదనుకోండి తుమ్ ముఝే దేనే దో ఏమంటారు ఫ్రెండ్స్? నువ్వు నాకు ఇవ్వనివ్వు, తు ముఝే దేనే దే అని అంటారు. లేదనుకోండి తుమ్ ముఝే దేనే దో అని కూడా అంటారు. నువ్వు, తు లేదా తుమ్ నాకు, ముఝే ఇవ్వనివ్వు, దేనే దే లేదా దేనే దో నువ్వు నాకు ఇవ్వనివ్వు, తు ముఝే దేనే దే లేదా తుమ్ ముఝే దేనే దో అని అంటారు. ఒకవేళ అదే ప్లేస్లో ఎక్కువ మంది ఉన్నా కానీ పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటే అప్పుడు అంటాం మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి అంటారు కదా. మన షాప్కి వెళ్ళి టిఫిన్ చేస్తే ఫ్రెండ్స్ కూడా అస్తమాన్ అనుకుంటారు, పెద్ద వాళ్ళు అనుకోండి పరిచయం తక్కువ ఉంటాయి, మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి, మీరు ఎందుకు బిల్లు కడుతున్నారు అని కూడా అంటూ ఉంటాం. అవునా కదా ఫ్రెండ్స్? మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ హమే దేనే దీజియే, ఆప్ హమే దేనే దీజియే మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి, ఆప్ హమే దేనే దీజియే మీరు, ఆప్ మమ్మల్ని, హమే ఇవ్వనివ్వండి, దేనే దీజియే మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి, ఆప్ హమే దేనే దీజియే అని అంటారు. నువ్వు నాకు ఇప్పించు, నువ్వు నాకు ఇప్పించు. ఈ వాక్య సందర్భం ఏంటి ఫ్రెండ్స్? పిల్లలు మనం షాపింగ్ తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? వద్దునా అది నువ్వు కొనుక్కోకనంటే ఏమంటారు? నువ్వు నాకు ఇప్పించు అంటారు. అంటే నేను కొనుక్కోవడానికి అయితే నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి కదా, మరి నువ్వు నాకు ఇప్పించు అని అంటారా లేదా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే హిందీలో తు ముఝే దిలా ఏంటి ఫ్రెండ్స్? తు ముఝే దిలా అని అంటారు. మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు దీన్ని, తు ముఝే దిలావో ఏమంటారు ఫ్రెండ్స్? తు ముఝే దిలావో అని కూడా అంటారు. నువ్వు నాకు ఇప్పించు, తు ముఝే దిలా లేదా తుమ్ ముఝే దిలావో అని అంటారు. నువ్వు నాకు, తుమ్ ముఝే లేదా తు ముఝే ఇప్పించు, దిలా లేదా దిలావో నువ్వు నాకు ఇప్పించు, తు ముఝే దిలా లేదా తుమ్ ముఝే దిలావో అని అంటారు. ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడేమంటాం? మీరు నాకు ఇప్పించండి అని అంటాం. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు నాకు ఇప్పించండి అని అంటారు. అవునా కదా? ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ముఝే దిలాయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆ ముఝే దిలాయియే మీరు నాకు ఇప్పించండి, ఆప్ ముఝే దిలాయియే అని అంటారు. మీరు, ఆప్ నాకు, ముఝే ఇప్పించండి, దిలాయియే మీరు నాకు ఇప్పించండి, ఆప్ ముఝే దిలాయియే అని అంటారు. నువ్వు నాకు ఇవ్వకు, నువ్వు నాకు ఇవ్వకు, తు ముఝే మద్దే లేదా తుమ్ ముఝే మద్దో ఏమంటారు ఫ్రెండ్స్? తు ముఝే మద్దే అని అంటారు. లేదనుకోండి తుమ్ ముఝే మద్దో అని అంటారు. నువ్వు నాకు ఇవ్వకు, తు ముఝే మద్దే లేదా తుమ్ ముఝే మద్దో అని అంటారు. నువ్వు, తు లేదా తుమ్ నాకు, ముఝే ఇవ్వకు, మద్దే లేదా మద్దో అని అంటారు. నువ్వు నాకు ఇవ్వకు, తు ముఝే మద్దే లేదా తుమ్ ముఝే మద్దో అని అంటారు. ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉంటే మీరు మాకు ఇవ్వకండి ఏంటి ఫ్రెండ్స్? మీరు మాకు ఇవ్వకండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ హమే మత్ దీజియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ హమే మత్ దీజియే మీరు మాకు ఇవ్వకండి, ఆప్ హమే మత్ దీజియే అని అంటారు. మీరు మాకు, ఆప్ హమే
ఇవ్వకండి, మత్ దీజియే, మీరు మాకివ్వకండి, ఆప్ హమే మత్ దీజియే అని అంటారు. మీరు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు, మీరు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు. ఈ వాక్యాన్నైతే హిందీలో ఆప్నే హమే దేనే నహీ దియే. ఏంటి ఫ్రెండ్స్? ఆప్నే హమే దేనే నహీ దియే, మీరు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు. ఆప్నే హమే దేనే నహీ దియే, మీరు ఆప్ని మమ్మల్ని హమే ఇవ్వనివ్వలేదు. దేనే నహీ దియే, మీరు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు. ఆప్నే హమే దేనే నహీ దియే అని అంటారు. మీరు నాకు ఇవ్వడం ఆమెకి చాలా ఇష్టం. ఏంటి ఫ్రెండ్స్? మీరు నాకు ఇవ్వడం ఆమెకి చాలా ఇష్టం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ముझे देना उसे बहुत पसंद है ఏమంటారు ఫ్రెండ్స్? ఆ ముझे देना उसे बहुत पसंद है, మీరు నాకు ఇవ్వడం ఆమెకి చాలా ఇష్టం. आप मुझे देना उसे बहुत पसंद है, మీరు आप నాకు ముझे ఇవ్వడం దేనా ఆమెకి ఉసే చాలా ఇష్టం బహుత్ పసంద్ హే, మీరు నాకు ఇవ్వడం ఆమెకి చాలా ఇష్టం. आप मुझे देना उसे बहुत पसंद है, आप मुझे देना उसे बहुत पसंद है అని అంటారు. ఒకవేళ ఇదే కనుక ఆమెకే అని అన్నాను కదా, అక్కడ ఉసే అని వచ్చింది, అవునా కదా ఫ్రెండ్స్? అదే మగవాళ్ళు అయితే ఏమని పలుకుతారు? ఇదే ప్లేస్లోను మన వాక్యాన్ని మార్చి అదే ప్లేస్లో మగవాళ్ళని పెట్టామనుకో, అతనిని అంటే ఏ విధంగా పలుకుతారు? అప్పుడు దాన్ని మార్చి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్? నువ్వు నాకు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు నాకు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో तुम मुझे देना उसे पसंद नहीं है ఏమంటారు ఫ్రెండ్స్? तुम मुझे देना उसे पसंद नहीं है, నువ్వు నాకు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు. तुम मुझे देना उसे पसंद नहीं है, నువ్వు तुम నాకు ఇవ్వడం मुझे देना అతనికి उसे ఇష్టం లేదు. పసంద్ నహీ హే, నువ్వు నాకు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు. తుమ్ ముझे देना उसे पसंद नहीं है, తుమ్ ముझे देना उसे पसंद नहीं है అని అంటారు. ఎందుకని, ఇంకా దేనికోసం. ఏంటి? దేనికోసం. ఎందుకని అన్నా దేనికని అన్నా, అంటే దేనికోసం అన్నా, దేనికని కాదు దేనికోసం అని అన్నా, ఈ రెండిటికి అర్థం హిందీలో ఒకటే వస్తుంది అనమాట. అదే కిస్లియే. ఏంటి ఫ్రెండ్స్? ఎందుకని, కిస్లియే. దేనికోసం, కిస్లియే. మనం ఈ పదాల మీద మనం కొన్ని వాక్యాలు కూడా నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎందుకని దాచారు, లేదా మీరు దేనికోసం దాచారు. దాచారు నీ ముందే వస్తుంది ఫ్రెండ్స్. దాచడం. ఏంటి ఫ్రెండ్స్? దాచడం. దాచడాన్ని హిందీలో ఏమంటాం? చుపానా. ఏమంటారు? దాచడాన్ని హిందీలో చుపానా అని అంటారు. మీరు ఎందుకని దాచారు. ఈ వాక్యాన్ని అయితే ఏమంటారు హిందీలో? ఆప్ కిస్ లియే చుపాయే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ కిస్ లియే చుపాయే, మీరు దేనికోసం దాచారు. ఆప్ కిస్ లియే చుపాయే అని కూడా అంటారు. మీరు ఆప్ ఎందుకని, కిస్ లియే దాచారు, చుపాయే లేదా దేనికోసం, కిస్ లియే ఎందుకని, కిస్ లియే దాచారు, చుపాయే మీరు ఎందుకని దాచారు లేదా మీరు దేనికోసం దాచారు. ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ కిస్ లియే చుపాయే అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ కిస్ లియే చుపాయే అని అంటారు. మీరు ఎందుకని దాక్కున్నారు లేదా మీరు దేనికోసం దాక్కున్నారు అని కూడా అంటారు. ఈ వాక్యానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ దాక్కోవడం. దాక్కున్నాడుకి ముందే వస్తుంది
దాక్కోవడం. దాక్కోవడాన్ని హిందీలో అంటాం చుప్నా. ఏమంటారు ఫ్రెండ్స్? దాక్కోవడాన్ని హిందీలో చుప్నా అంటారు. దాచడాన్ని హిందీలో చుపానా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు దేనికోసం దాక్కున్నారు అనే ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కిస్ లియే ఛుపే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ కిస్ లియే ఛుపే. మీరు, ఆప్ ఎందుకని, కిస్ లియే లేదా దేనికోసం, కిస్ లియే దాక్కున్నారు, ఛుపే మీరు ఎందుకని దాక్కున్నారు, ఆప్ కిస్ లియే ఛుపే అని అంటారు. మీరు ఎందుకని చూపించారు లేదా మీరు దేనికోసం చూపించారు. ఈ వాక్యాన్ని ముందే వస్తుంది ఫ్రెండ్స్, చూపించడానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్. చూపించడం. చూపించడాన్ని హిందీలో దిఖానా. ఏమంటారు ఫ్రెండ్స్? చూపించడాన్ని హిందీలో దిఖానా అని అంటారు. మీరు ఎందుకని చూపించారు అని ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కిస్ లియే దిఖాయే. ఆప్ కిస్ లియే దిఖాయే. మీరు దేనికోసం చూపించారు, ఆప్ కిస్ లియే దిఖాయే. మీరు, ఆప్ ఎందుకని, కిస్ లియే చూపించారు, దిఖాయే మీరు ఎందుకని చూపించారు, ఆప్ కిస్ లియే దిఖాయే అని అంటారు. మీరు ఎందుకని తినిపించారు, మీరు దేనికోసం తినిపించారు. ఈ వాక్యానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్, తినిపించానికి ముందే వస్తుంది తినిపించడం. ఏమంటారు? తినిపించడం. తినిపించడాన్ని హిందీలో ఏమంటారు? ఖిలానా. తినిపించడం, ఖిలానా. మీరు దేనికోసం తినిపించారు అని వాక్యాన్ని అయితే హిందీలో ఏమంటారు? ఆప్ కిస్ లియే ఖిలాయే. ఆప్ కిస్ లియే ఖిలాయే. మీరు ఎందుకని తినిపించారు, ఆప్ కిస్ లియే ఖిలాయే. మీరు, ఆప్ ఎందుకని, కిస్ లియే లేదా దేనికోసం. అంటే దేనికోసం అన్నా ఎందుకని అన్నా నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, రెండింటికి అర్థం హిందీలో ఒకటే వస్తుంది, అదే కిస్ లియే. ఓకే ఫ్రెండ్స్, తినిపించారు, ఖిలాయే. మీరు దేనికోసం తినిపించారు, ఆప్ కిస్ లియే ఖిలాయే. అంటే మనం పెద్దవాళ్ల మీద వేసే ప్రశ్నాపూర్వకమైన వాక్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి నేర్చుకుంటే మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాయి వర్డ్స్ అన్ని కూడా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎందుకని తెచ్చారు లేదా మీరు దేనికోసం తెచ్చారు. తెచ్చారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ తేవడం. తెచ్చారుకు ముందు వచ్చేది పదం తేవడం. తేవడాన్ని హిందీలో లానా అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? తేవడాన్ని హిందీలో లానా అని అంటారు. మీరు ఎందుకని తెచ్చారు అని వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కిస్ లియే లాయే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ కిస్ లియే లాయే. మీరు దేనికోసం తెచ్చారు, ఆప్ కిస్ లియే లాయే. మీరు, ఆప్ ఎందుకని, కిస్ లియే తెచ్చారు, లాయే మీరు దేనికోసం తెచ్చారు, ఆప్ కిస్ లియే లాయే అని అంటారు. మీరు ఎందుకని వెళ్లారు లేదా మీరు దేనికోసం వెళ్లారు అని కూడా అంటారు. అవునా కదా ఫ్రెండ్స్? వెళ్లారుకు ముందే వస్తుంది వెళ్లడం. వెళ్లారుకు ముందు వెళ్లడం వస్తుంది. వెళ్లడాన్ని హిందీలో ఏమంటాం? జానా. వెళ్లడాన్ని హిందీలో జానా అని అంటారు. మీరు దేనికోసం వెళ్లారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కిస్ లియే గయే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ కిస్ లియే గయే. మీరు దేనికోసం వెళ్లారు, ఆప్ కిస్ లియే గయే. మీరు, ఆప్ దేనికోసం, కిస్ లియే వెళ్లారు, గయే లేదా ఎందుకని, కిస్ లియే ఎందుకని అన్నా దేనికోసం అన్నా రెండింటికి అర్థం కిస్ లియే అని అంటారు అన్నమాట. వెళ్లారు, గయే మీరు దేనికోసం వెళ్లారు, ఆప్ కిస్ లియే గయే లేదా మీరు ఎందుకని వెళ్లారు, ఆప్ కిస్ లియే గయే రెండింటికి అర్థం ఒకటే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎందుకని నవ్వారు లేదా మీరు దేనికోసం నవ్వారు. ఏంటి ఫ్రెండ్స్? నవ్వారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ నవ్వడం.
ఏమొస్తుంది? నవ్వడం. నవ్వారుకు ముందు నవ్వడం వస్తుంది. నవ్వడాన్ని హిందీలో హస్నా అని అంటారు. ఏమంటాం ఫ్రెండ్స్? నవ్వడాన్ని హిందీలో హస్నా అని అంటారు. మీరు దేనికోసం నవ్వారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిస్ లియే హసే ఏమంటారు ఫ్రెండ్స్? ఆ కిస్ లియే హసే. మీరు ఎందుకని నవ్వారు? ఆ కిస్ లియే హసే. మీరు ఆ ఎందుకని కిస్ లియే నవ్వారు? హసే. మీరు ఎందుకని నవ్వారు? ఆ కిస్ లియే హసే అని అంటారు. మీరు ఎందుకని ఏడ్చారు లేదా మీరు దేనికోసం ఏడ్చారు? ఏడ్చారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఏడవడం. ఏడవడాన్ని హిందీలో ఏమంటాం? రోనా. ఏమంటారు ఫ్రెండ్స్? ఏడవడాన్ని హిందీలో రోనా అని అంటారు. మీరు ఎందుకని ఏడ్చారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిస్ లియే రోయే ఏమంటారు ఫ్రెండ్స్? ఆ కిస్ లియే రోయే. మీరు దేనికోసం ఏడ్చారు? ఆ కిస్ లియే రోయే. మీరు ఆ ఎందుకని కిస్ లియే లేదా దేనికోసం కిస్ లియే ఏడ్చారు? రోయే. మీరు ఎందుకని ఏడ్చారు? ఆ కిస్ లియే రోయే అని అంటారు. మీరు ఎందుకని రాశారు లేదా మీరు దేనికోసం రాశారు? రాశారుకు ముందే వస్తుంది రాయడం. ఏంటారు ఫ్రెండ్స్? రాయడం. రాయడాన్ని హిందీలో ఏమంటాం? లిఖనా. రాయడాన్ని హిందీలో మనం లిఖనా అని అంటాం అన్నమాట. మీరు ఎందుకని రాశారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిస్ లియే లిఖే ఏమంటారు ఫ్రెండ్స్? ఆ కిస్ లియే లిఖే. మీరు దేనికోసం రాశారు? ఆ కిస్ లియే లిఖే. మీరు ఆ ఎందుకని కిస్ లియే రాశారు? లిఖే. మీరు దేనికోసం రాశారు? ఆ కిస్ లియే లిఖే అని అంటారు. మీరు ఎందుకని చెప్పారు లేదా మీరు దేనికోసం చెప్పారు? చెప్పారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ చెప్పడం. చెప్పారుకు ముందు చెప్పడం అనే పదం వస్తుంది అనమాట. చెప్పడాన్ని హిందీలో ఏమంటాం ఫ్రెండ్స్? బోల్నా. చెప్పడం అనే పదాన్ని హిందీలో బోల్నా అని అంటారు. మీరు దేనికోసం చెప్పారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిస్ లియే బోలే. ఏంటి ఫ్రెండ్స్? ఆ కిస్ లియే బోలే. మీరు ఎందుకని చెప్పారు? ఆ కిస్ లియే బోలే. మీరు ఆ ఎందుకని కిస్ లియే చెప్పారు? బోలే. మీరు ఎందుకని చెప్పారు? ఆ కిస్ లియే బోలే అని అంటారు. మీరు ఎందుకని చదివారు లేదా మీరు దేనికోసం చదివారు? చదివారుకు ముందు వస్తుంది ఫ్రెండ్స్ చదవడం. చదవడాన్ని ఏమంటారు? పढ़ना. చదవడాన్ని హిందీలో పढ़ना అని అంటారు. మీరు దేనికోసం చదివారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిస్ లియే పढ़े. ఆ కిస్ లియే పढ़े. ఏంటి ఫ్రెండ్స్? మీరు దేనికోసం చదివారు? ఆ కిస్ లియే పढ़े. మీరు ఆ ఎందుకని కిస్ లియే చదివారు? పढ़े. మీరు దేనికోసం చదివారు? ఆ కిస్ లియే పढ़े అని అంటారు. మీరు ఎందుకని అన్నారు లేదా మీరు దేనికోసం అన్నారు? అన్నారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ అనడం. ఏంటి ఫ్రెండ్స్? అనడం. అనడాన్ని హిందీలో అంటాం కహనా. అనడాన్ని హిందీలో కహనా అని అంటారు. మీరు ఎందుకని అన్నారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిస్ లియే కహే ఏమంటారు ఫ్రెండ్స్? ఆ కిస్ లియే కహే. మీరు దేనికోసం అన్నారు? ఆ కిస్ లియే కహే. మీరు ఆ దేనికోసం కిస్ లియే అన్నారు? కహే. మీరు ఎందుకని అన్నారు? ఆ కిస్ లియే కహే. ఎందుకని అన్నా దేనికోసం అన్నా రెండిటికి అర్థం హిందీలో కిస్ లియే అని అంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్,
మీరు ఎందుకని కలిపారు లేదా మీరు దేనికోసం కలిపారు. కలిపారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ కలపడం. కలిపారుకు ముందు కలపడం అనే పదం వస్తుంది. ఈ కలపడం అనే పదాన్ని హిందీలో మిలానా అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? కలపడం అనే ఈ పదాన్ని హిందీలో మిలానా అని అంటారు. మీరు దేనికోసం కలిపారు అనే ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కిస్ లియే మిలాయే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ కిస్ లియే మిలాయే మీరు ఎందుకని కలిపారు. ఆప్ కిస్ లియే మిలాయే మీరు ఆప్ ఎందుకని కిస్ లియే కలిపారు మిలాయే మీరు ఎందుకని కలిపారు. ఆప్ కిస్ లియే మిలాయే అని అంటారు. మీరు దేనికోసం ఆపారు లేదా మీరు ఎందుకని ఆపారు. ఆపారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఆపడం. ఏమొస్తుంది? ఆపడం. ఆపడం అనే పదాన్ని హిందీలో ఉంటారు ఫ్రెండ్స్ రోక్నా. ఆపడం అనే పదాన్ని హిందీలో రోక్నా అని అంటారు. రోకి ఓతం వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు దేనికోసం ఆపారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కిస్ లియే రోకే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ కిస్ లియే రోకే మీరు ఎందుకని ఆపారు. ఆప్ కిస్ లియే రోకే మీరు ఆప్ ఎందుకని కిస్ లియే ఆపారు రోకే మీరు ఎందుకని ఆపారు. ఆప్ కిస్ లియే రోకే అని అంటారు. మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను. మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను. ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు లేదా ఆడవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, హమారే సాత్ ఉసే టీవీ దేఖ్నే నహీ దూంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి హమారే సాత్ ఉసే టీవీ దేఖ్నే నహీ దూంగి అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను. హమారే సాత్ ఉసే టీవీ దేఖ్నే నహీ దూంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే హమారే సాత్ ఉసే టీవీ దేఖ్నే నహీ దూంగి అంటారు. మనతో పాటు హమారే సాత్ అతనిని ఉసే టీవీని మనం టీవీ అని అంటారు అనమాట. చూడనివ్వను దేఖ్నే నహీ దూంగా. అదే ఆడవాళ్ళు అయితే దేఖ్నే నహీ దూంగి అని అంటారు. మనతో పాటు అతనిని టీవీ చూడనివ్వను. हमारे साथ उसे टीवी देखने नहीं दूंगा. అదే ఆడవాళ్ళైతే हमारे साथ उसे टीवी देखने नहीं दूंगी అని అంటారు. నువ్వు నాతో పాటు నిద్రపో. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు నాతో పాటు నిద్రపో. నువ్వు అని వచ్చినప్పుడు మనం తూ అని అంటాం, కొన్ని సందర్భాల్లో తుమ్మని కూడా అంటాం. అవునా కదా ఫ్రెండ్స్? అదే విధంగా మనం ఈ వాక్యాన్ని కూడా అదే విధంగా నేర్చుకోబోతున్నాం అన్నమాట. నువ్వు నాతో పాటు నిద్రపో. ఈ వాక్యాన్ని మనం రెండు విధాలుగా నేర్చుకుంటాం. ఇప్పుడు తూ मेरे साथ सो. तुम मेरे साथ सो जाओ ఏమంటారు ఫ్రెండ్స్? ఫస్ట్ ఏంటంటే తూ మేరే సాత్ సో అని అంటారు. ఏంటి తూ అని పదం వాడేటప్పుడు ఏంటంటే అంటే ఇంట్లో వాళ్ళు మనం అనుకోండి తూ అని అంటాం, తూ మేరే సాత్ సో అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మన బాగా పరిచయం అన్నవాళ్ళు చిన్నపిల్లలు అనుకోండి తుమ్ మేరే సాత్ సో జాओ అని అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? నువ్వు నాతో పాటు నిద్రపో. తూ మేరే సాత్ సో లేదా तुम मेरे साथ सो जाओ ఏమంటారు ఫ్రెండ్స్? तुम मेरे साथ सो जाओ అని అంటారు. నువ్వు తూ అని అంటారు లేదా తుమ్మని కూడా అంటారు. నాతో పాటు మేరే సాత్ నిద్రపో. సో అని అంటారు లేదా సో జాओ అని అంటారు. తూ అని వచ్చినప్పుడు సో అని వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, తుమ్ అని వచ్చినప్పుడు సో జాओ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నువ్వు నాతో పాటు నిద్రపో. తూ మేరే సాత్ సో లేదా తుమ్ మేరే సాత్ సో జాओ అని అంటారు. ఒకవేళ పడుకోవడం ఇష్టం అనుకోండి, వెంటనే ఏమంటారు? సరే నేను నీతో పాటు నిద్రపోతాను. ఏమంటారు ఫ్రెండ్స్? సరే నేను నీతో పాటు నిద్రపోతాను. నేను నిద్రపోతాను పెట్టాను కదా, అక్కడ తింటాను అని అనొచ్చు, లేదా నేను నీతో పాటే వస్తాను అనొచ్చు, నీతో పాటే వెళ్తాను అంటే మన సందర్భాన్ని బట్టి మనం ఏ పదం అయితే వాడతాం అనేది మన సిచ్యువేషన్ లో పెట్టుకోవచ్చు అనమాట. నేను నీతో పాటే నిద్రపోతాను అని పెట్టాను ఈ సందర్భంలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే తేరే సాత్ సో జాऊंगा. అదే ఆడవాళ్ళైతే మే తేరే సాత్ సో జాऊंगी అని అంటారు. నీతో పాటు అని వచ్చినప్పుడు తేరే సాత్ అంటారు లేదా తుమ్హారే సాత్ అని కూడా అంటారు.
ఓకే ఫ్రెండ్స్, అదే తుమ్హారే సాత్ అనుకోండి ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు నేను నీతో పాటు నిద్రపోతాను, మే తుమ్హారే సాత్ సో జాऊंगा అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే మే తుమ్హారే సాత్ సో జాऊंगी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను నీతో పాటు నిద్రపోతాను. మగవాళ్ళు అయితే మే తేరే సాత్ సో జాऊंगा అంటారు, లేదా మే తుమ్హారే సాత్ సో జాऊंगा అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అది ఆడవాళ్ళు అయితే మే తేరే సాత్ సో జాऊंगी అని అంటారు, లేదా మే తుమ్హారే సాత్ సో జాऊंगी అని అంటారు. నేను మే నీతో పాటు తేరే సాత్ లేదా తుమ్హారే సాత్ నిద్రపోతాను, సో జాऊंगा లేదా సో జాऊंगी. నేను నీతో పాటు నిద్రపోతాను, మే తుమ్హారే సాత్ సో జాऊंगा. అదే ఆడవాళ్ళు అయితే మే తుమ్హారే సాత్ సో జాऊंगी అని అంటారు. అదే పెద్దవాళ్ళు అనుకోండి, అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే కూడా ఈ వాక్యాన్ని ఏ విధంగా వాడతారని మనకు తెలిసి ఉండాలి కదా. మేము మీతో పాటు నిద్రపోతాం అని అంట. అవునా కదా ఫ్రెండ్స్? అంటే ఎక్కువ మందిలో కూడా ఈ వాక్యాన్ని ఈ సందర్భంలో వాడాల్సి వస్తుంది కదా. మేము మీతో పాటు నిద్రపోతాం అని అంటాం. అవునా కదా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఆప్కే సాత్ సో జాయేంగే ఏమంటారు ఫ్రెండ్స్? హమ్ ఆప్కే సాత్ సో జాయేంగే, మేము మీతో పాటు నిద్రపోతాము. హమ్ ఆప్కే సాత్ సో జాయేంగే, హమ్ ఆప్కే సాత్ సో జాయేంగే. మేము హమ్ మీతో పాటు ఆప్కే సాత్ నిద్రపోతాము, సో జాయేంగే మేము మీతో పాటు నిద్రపోతాము. హమ్ ఆప్కే సాత్ సో జాయేంగే అని అంటారు. ఒకవేళ ఇష్టం లేదనుకోండి మన ఈ వాక్యం వాడచ్చు అనమాట. మనతో పాటు ఎవరిని నిద్రపోనివ్వను ఏమంటారు ఫ్రెండ్స్? మనతో పాటు ఎవరిని నిద్రపోనివ్వను. ఇంటి ఇష్టం లేని వాళ్ళైతే ఏమంటారు? పక్క అంటే పక్క మనిషి ఎవరన్నా పడుకున్నా గానీ మనతో పాటు ఎవరన్నా గానీ ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కదా? ఈ వాక్యాన్ని అయితే హిందీలో అప్నే సాత్ కిసీకో సోనే నహీ దూంగా, అదే ఆడవాళ్ళైతే అప్నే సాత్ కిసీకో సోనే నహీ దూంగి అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మనతో పాటు ఎవరిని నిద్రపోనివ్వను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే అప్నే సాత్ కిసీకో సోనే నహీ దూంగా, అదే ఆడవాళ్ళైతే అప్నే సాత్ కిసీకో సోనే నహీ దూంగి అని అంటారు. మనతో పాటు అప్నే సాత్ ఎవరిని కిసీకో నిద్రపోనివ్వను, సోనే నహీ దూంగా, అదే ఆడవాళ్ళైతే సోనే నహీ దూంగి అని అంటారు. మనతో పాటు ఎవరిని నిద్రపోనివ్వను, అప్నే సాత్ కిసీకో సోనే నహీ దూంగా అని మగవాళ్ళు అంటారు. అదే సందర్భంలో ఆడవాళ్ళు అనుకోండి అప్నే సాత్ కిసీకో సోనే నహీ దూంగి అని అంటారు. నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి. ఏంటి ఫ్రెండ్స్? నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి. మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనకన్నా చిన్నపిల్లలు కానీ ఎవరన్నా పక్కనే ఖాళీగా కూర్చుని మోహం ఉదాసిగా కూర్చుని ఇక మాట్లాడకుండా కూర్చుంటే మనం అంటాం నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి అని అంట. అవునా కదా? ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఫ్రెండ్స్ మనకి వాక్యంలో నువ్వు అని వచ్చింది కనుక మనం ఇక్కడ తూ అని అంటాం, ఇంకా తుమ్ అని కూడా అంటాం. అవునా కదా ఫ్రెండ్స్? అదే విధంగా ఈ వాక్యాన్ని ఏ విధంగా వాడతారనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. మేరే సాత్ తూ భీ ఏ కామ్ కర్, మేరే సాత్ తూ భీ ఏ కామ్ కర్ అని అంటారు. లేదనుకోండి మేరే సాత్ తుమ్ భీ ఏ కామ్ కరో, మేరే సాత్ తుమ్ భీ ఏ కామ్ కరో అని అంటారు. నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి, మేరే సాత్ తూ భీ ఏ కామ్ కర్ అని అంటారు. లేదనుకోండి మేరే సాత్ తుమ్ భీ ఏ కామ్ కరో అని కూడా అంటారు. నాతో పాటు మేరే సాత్ నువ్వు కూడా తూ భీ లేదా తుమ్ భీ ఈ పని చెయ్యి, ఏ కామ్ కర్ లేదా ఏ కామ్ కరో అని అంటారు. నాతో పాటు నువ్వు కూడా ఈ పని చెయ్యి, మేరే సాత్ తూ భీ ఏ కామ్ కర్ లేదా మేరే సాత్ తుమ్ భీ ఏ కామ్ కరో అని అంటారు. ఒకవేళ మనకి చేసే పని ఇష్టమే అనుకోండి, చూసి ఏంటి మనకి ఆ పని ఇష్టమే అనుకోండి, మనం ఏమంటాం అప్పుడు వెంటనే నేను నీతో పాటు ఈ పని చేస్తాను అని అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? నేను నీతో పాటు ఈ పని చేస్తాను అని అంటాం. అవునా కదా? ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఫ్రెండ్స్ నీతో పాటు అని వచ్చింది. ఇక్కడ తేరే సాత్ అని అంటారు, లేదా తుమ్హారే సాత్ అని కూడా అంటారు. మనం ముందు చెప్పుకున్న వీడియోలో కూడా మనం ఇవన్నీ చెప్పుకున్నాం ఆల్మోస్ట్. అందుకని నేను ఎక్కువగా సాగదీయలేదనమాట, మనం కంటిన్యూగా చెప్పేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్? నేను నీతో పాటు ఈ పని చేస్తాను. ఈ వాక్యాన్ని అయితే ఆడవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు, మగవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. నేను నీతో పాటు ఈ పని చేస్తాను, మే తేరే సాత్
ఏ కామ్ కరూంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే మే తేరే సాత్ ఏ కామ్ కరూంగి ఏమంటారు ఫ్రెండ్స్? మే తేరే సాత్ ఏ కామ్ కరూంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే మే తేరే సాత్ ఏ కామ్ కరూంగి అని అంటారు. ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్తున్నాం. మే తుమ్హారే సాత్ ఏ కామ్ కరూంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే మే తుమ్హారే సాత్ ఏ కామ్ కరూంగి అని అంటారు. నేను మే నీతో పాటు తుమ్హారే సాత్ లేదా తేరే సాత్ ఈ పని ఏ కామ్ చేస్తాను కరూంగా. అదే ఆడవాళ్ళైతే కరూంగి అని అంటారు. నేను నీతో పాటు ఈ పని చేస్తాను. మగవాళ్ళైతే మే తుమ్హారే సాత్ ఏ కామ్ కరూంగా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి మే తుమ్హారే సాత్ ఏ కామ్ కరూంగి అని అంటారు. ఒకవేళ అదే ప్లేస్ లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడే అంటాం మేము మీతో పాటు ఈ పని చేస్తాము. ఏమంటారు ఫ్రెండ్స్? మేము మీతో పాటు ఈ పని చేస్తాము. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఆప్కే సాత్ ఏ కామ్ కరేంగే ఏమంటారు ఫ్రెండ్స్? హమ్ ఆప్కే సాత్ ఏ కామ్ కరేంగే. మేము మీతో పాటు ఈ పని చేస్తాము. హమ్ ఆప్కే సాత్ ఏ కామ్ కరేంగే అని అంటారు. మేము హమ్ మీతో పాటు ఆప్కే సాత్ ఈ పని ఏ కామ్ చేస్తాము కరేంగే. మేము మీతో పాటు ఈ పని చేస్తాము. హమ్ ఆప్కే సాత్ ఏ కామ్ కరేంగే అని అంటారు. మనతో పాటు ఎవరెవరు పని చేస్తారు? ఏంటి ఫ్రెండ్స్? మనతో పాటు అంటే ఇది ప్రశ్న అన్నమాట. మనతో పాటు ఎవరెవరు పని చేస్తారు అని అడుగుతాం అన్నమాట. ఈ వాక్యాన్ని అయితే హిందీలో మనతో పాటు దగ్గర ఏంటంటే హిందీలో హమారే సాత్ అంటారు లేదా అప్నే సాత్ అని కూడా అంటారు. మనం ఈ వాక్య సందర్భాన్ని బట్టి మనం ఆ పదాన్ని వాడతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనతో పాటు ఎవరెవరు పనిచేస్తారు? హమారే సాత్ కౌన్ కౌన్ కామ్ కరేంగే ఏమంటారు ఫ్రెండ్స్? హమారే సాత్ కౌన్ కౌన్ కామ్ కరేంగే లేదా అప్నే సాత్ కౌన్ కౌన్ కామ్ కరేంగే అని కూడా అంటారు. మనతో పాటు హమారే సాత్ లేదా అప్నే సాత్ ఎవరెవరు కౌన్ కౌన్ పని చేస్తారు కామ్ కరేంగే. మనతో పాటు ఎవరెవరు పని చేస్తారు? హమారే సాత్ కౌన్ కౌన్ కామ్ కరేంగే. హమారే సాత్ వచ్చిన చోట ఏంటంటే అప్నే సాత్ అని కూడా పెట్టుకుని మన ఈ వాక్యాన్ని వాడచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వార్తల్ని హిందీలో ఖబరే అంటారు లేదా సమాచార్ అని కూడా అంటారు. ఎక్కువగా మనం వాడేది ఏంటంటే ఇంట్లో అంటే వార్తలు అనగానే హిందీలో ఫస్ట్ వచ్చిందంటే సమాచారాన్ని అంటారు. చాలా వరకు కూడా ఖబరే అనేది చాలా తక్కువ అన్నమాట. చాలా వరకు జనాలు సమాచారాన్ని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రోజు నేర్చుకోబోయే ఫుల్ కంటెంట్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందుకని ఏంటంటే మీరు మ్యాటర్ అంతా కూడా స్కిప్ చేయకుండా మీరు ఫుల్ గా కంప్లీట్ గా విని చూసి నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వార్తలు ఏమిటి? ఏంటి ఫ్రెండ్స్, ఈ రోజు వార్తలు ఏమిటి? ఈ వాక్యాన్ని హిందీలో ఆజ్ కా సమాచార్ క్యా హై? ఆజ్ కా సమాచార్ క్యా హై? ఈ రోజు వార్తలు ఏంటి? ఆజ్ కా సమాచార్ క్యా హై? ఈ రోజు ఆజ్ కా వార్తలు సమాచార్ ఏమిటి? క్యా హై? ఈ రోజు వార్తలు ఏమిటి? ఆజ్ కా సమాచార్ క్యా హై అని అంటారు. అంటే కొంతమంది చదవలేని వాళ్ళు ఉంటారు కదా, పేపర్ చూసి చదవకుండా వినేవాళ్ళు, విని నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవునే కదా ఫ్రెండ్? మీరు వార్తలు సరిగ్గా వినిపించండి అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు వార్తలు సరిగ్గా వినిపించండి అని అంటారు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ సమాచార్ సही ढंग से सुनाइए అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ సమాచార్ సही ढंग से सुनाइए. మీరు వార్తలు సరిగ్గా వినిపించండి. ఆప్ సమాచార్ సही ढंग से सुनाइए. మీరు ఆ వార్తలు సమాచార్ సరిగ్గా సही ढंग से వినిపించండి. సునాయియే, మీరు వార్తలు సరిగ్గా వినిపించండి. ఆప్ సమాచార్ సही ढंग से సునాయియే అని అంటారు. ఈ రోజు వార్తలు నేను వినలేకపోయాను. ఏంటి ఫ్రెండ్స్? ఈ రోజు వార్తలు నేను వినలేకపోయాను. ఈ వాక్యాన్ని అయితే హిందీలో
आज का समाचार मैं सुन नहीं पाया లేదా ఆడవాళ్ళైతే आज का समाचार मैं सुन नहीं पाई అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మగవాళ్ళైతే आज का समाचार मैं सुन नहीं पाया అని అంటారు. అది ఆడవాళ్ళు అనుకోండి, आज का समाचार मैं सुन नहीं पाई అని అంటారు. ఈ రోజు వార్తలు आज का समाचार నేను मैं వినలేకపోయాను, సున్ నహీ పాయా. ఆడవాళ్ళైతే సున్ నహీ పాయి అని అంటారు. ఈ రోజు వార్తలు నేను వినలేకపోయాను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే आज का समाचार मैं सुन नहीं पाया అని అంటారు. అదే ఆడవాళ్ళైతే आज का समाचार मैं सुन नहीं पाई అని అంటారు. ఒకవేళ వార్తలు చూసేవాళ్ళని కూడా అప్పుడేమంటారు? ఈ రోజు వార్తలు నేను చూడలేకపోయాను అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ రోజు వార్తలు నేను చూడలేకపోయానంటారు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आज का समाचार में देख नहीं पाया అని అంటారు మగవాళ్ళైతే. అది ఆడవాళ్ళైతే आज का समाचार में देख नहीं पाई అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మగవాళ్ళైతే आज का समाचार में देख नहीं पाया అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, आज का समाचार में देख नहीं पाई అని అంటారు. ఈ రోజు आज का వార్తలు సమాచార్ చూడలేకపోయాను, దేఖ్ నహీ పాయా. అదే ఆడవాళ్ళైతే దేఖ్ నహీ పాయి. ఈ రోజు వార్తలు నేను చూడలేకపోయాను. आज का समाचार में देख नहीं पाया. అదే ఆడవాళ్ళైతే आज का समाचार में देख नहीं पाई అని అంటారు. అంటే వినేవాళ్ళు వేరే ఉంటారు, చూసేవాళ్ళు వేరే ఉంటారు కదా, అవునా కదా? మన పూర్వీకులు చాలా వరకు కూడా టేప్ రికార్డ్ ఉంటుంది చూడండి, కి సౌండ్ వస్తూ ఉంటుంది. చాలా మంది వరకు కూడా ఈ ట్రెడిషన్ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో కూడా అదే టేప్ రికార్డ్ ని యూజ్ చేస్తూ దాంట్లో ఉన్న న్యూస్ ని వినే ఆనందపడేవాళ్ళు ఎంత మంది అసలు. ఏంటి, లైవ్ లో చూసేదానికన్నా దాంట్లో వినడం ఎక్కువగా ఇష్టపడతారు అనమాట. ఏంటి, టేప్ రికార్డ్ లోను. అవునా కదా ఫ్రెండ్స్? అందుకనే కదా ఇప్పుడు మన ఫోన్ లో కూడా వచ్చేసాయి టేప్ రికార్డ్, రేడియో రేడియో రేడియో, అవునా కదా? అదే అంటే వినడం అని అన్నా అనమాట నేను. ఓకే ఫ్రెండ్స్, మాకు తెలుగు వార్తలు చాలా ఇష్టం. ఏంటి ఫ్రెండ్స్? మాకు తెలుగు వార్తలు చాలా ఇష్టం. మీరు ప్రశ్న సరిగ్గా వినండి ఫ్రెండ్స్. నేను తెలుగు అని వచ్చిన ఇష్టమైన అని వచ్చిన చోట, అవునా కదా? అంటే హిందీ వార్తలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉర్దూ వార్తలు ఇష్టపడే వాళ్ళు, కొంతమంది స్పోర్ట్స్ న్యూస్ విని ఆనందపడేవాళ్ళు. అంటే నేను ఆ సందర్భంలో ఆ ప్లేస్ లో ఏదైతే ఉంటుందో అనేది నేను చెప్తున్నాను అనమాట. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటారో నేను సెంటెన్స్ చెప్పున్నాను కదా, మీరు ఆ వర్డ్స్ ని తెచ్చి అక్కడ పెట్టి యూజ్ చేసుకోవచ్చు ఈ వాక్యం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను మాకు తెలుగు వార్తలు చాలా ఇష్టం అని చెప్పున్నాను, అవునా కదా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు వేరేది ఏదైనా ఇష్టం అనుకోండి, మీరు అది పెట్టి ఆ వాక్యాన్ని యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమే తెలుగు సమాచార్ బహుత్ పసంద్ హై. ఏంటి ఫ్రెండ్స్? హమే తెలుగు సమాచార్ బహుత్ పసంద్ హై. మాకు తెలుగు వార్తలు చాలా ఇష్టం. హమే తెలుగు సమాచార్ బహుత్ పసంద్ హై. ఒకవేళ హిందీ వాళ్ళైతే హమే హిందీ సమాచార్ బహుత్ పసంద్ హై అని అంటారు. ఒకవేళ ఉర్దూ అయితే హమే ఉర్దూ సమాచార్ బహుత్ పసంద్ హై అని అంటారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే వాక్యం అలాగే ఉంటుంది. మీరు ఆ మధ్యలో మెయిన్ టాపిక్ ఉంటుంది చూడండి, వర్డ్ ఏంటి, నేను తెలుగు అని పెట్టిన చోట మీరు వేరేది ఏదైనా సరే పెట్టి యూజ్ చేయొచ్చు ఆ వాక్యాన్ని అని అంటున్నాను అనమాట నేను. నాకు, మాకు, హమే తెలుగు వార్తలు, తెలుగు సమాచార్ చాలా ఇష్టం, బహుత్ పసంద్ హై. మాకు తెలుగు వార్తలు చాలా ఇష్టం. హమే తెలుగు సమాచార్ బహుత్ పసంద్ హై. హమే తెలుగు సమాచార్ బహుత్ పసంద్ హై అని అంటారు. ఈ రోజు వార్తలు ఎవరు చదువుతున్నారు? ఏంటి ఫ్రెండ్స్? ఈ రోజు వార్తలు ఎవరు చదువుతున్నారు? ఈ వాక్యాన్ని అయితే హిందీలో आज के समाचार कौन पढ़ रहे हैं ఏమంటారు ఫ్రెండ్స్? आज के समाचार कौन पढ़ रहे हैं. ఈ రోజు వార్తలు ఎవరు చదువుతున్నారు? आज के समाचार कौन पढ़ रहे हैं. ఈ రోజు आज के వార్తలు సమాచార్ ఎవరు చదువుతున్నారు? कौन पढ़ रहे हैं. ఈ రోజు వార్తలు ఎవరు చదువుతున్నారు? आज के समाचार कौन पढ़ रहे हैं.
ఆజ్కే సమాచార్ కౌన్ పఢ్ రహే హై అని అంటారు. ఈ రోజు వార్తలు అస్సలు బాగోలేవు. ఏంటి ఈ రోజు వార్తలు అస్సలు బాగోలేవు అన్న ఈ సందర్భాన్ని మనం ఎప్పుడు వాడతాం? అసలు ఈ వాక్య సందర్భం ఏంటి? అసలు మనం టీవీ ఆన్ చేసి మనం ఏదైనా సరే ఇన్సిడెంట్స్ అదంటారు, అక్కడ తుఫాన్లు వచ్చాయి, పలానా అంతమంది పోయారు, పలానా పాలిటిక్స్ లో ఇది జరిగాయి, ఏంటి అంతా పాలిటిక్స్ గురించి వీడి గురించి జరుగుతున్నప్పుడు మనం అనుకుంటా ఈ రోజు వార్తలు అసలు బాగోలేవబ్బా అని అనుకుంటా. అవునా కదా? ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆజ్కే సమాచార్ బిల్కుల్ అచ్చా నహీ హై ఏమంటారు ఫ్రెండ్స్? ఆజ్కే సమాచార్ బిల్కుల్ అచ్చా నహీ హై. ఈ రోజు వార్తలు అస్సలు బాగోలేవు. ఆజ్కే సమాచార్ బిల్కుల్ అచ్చా నహీ హై. ఈ రోజు వార్తలు ఆజ్కే సమాచార్ అస్సలు బిల్కుల్ బాగోలేవు, అచ్చా నహీ హై. ఈ రోజు వార్తలు అస్సలు బాగోలేవు. ఆజ్కే సమాచార్ బిల్కుల్ అచ్చా నహీ హై అని అంటారు. వార్తలు చదవడం నాకు చాలా బాగా వచ్చు. ఏంటి ఫ్రెండ్స్? వార్తలు చదవడం నాకు చాలా బాగా వచ్చు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో సమాచార్ పढ़ना मुझे बहुत अच्छी तरह से आता है ఏమంటారు ఫ్రెండ్స్? సమాచార్ पढ़ना मुझे बहुत अच्छी तरह से आता है. వార్తలు చదవడం నాకు చాలా బాగా వచ్చు. సమాచార్ పढ़ना मुझे बहुत अच्छी तरह आता है. వార్తలు చదవడం సమాచార్ పढ़ना నాకు मुझे చాలా బాగా बहुत अच्छी तरह से వచ్చు आता है. వార్తలు చదవడం నాకు చాలా బాగా వచ్చు. సమాచార్ पढ़ना मुझे बहुत अच्छी तरह से आता है. సమాచార్ పढ़ना मुझे बहुत अच्छी तरह से आता है అని అంటారు. నువ్వు వార్తలు ఏ విధంగా చదువుతావు? ఏంటి ఫ్రెండ్స్? నువ్వు వార్తలు ఏ విధంగా చదువుతావు? ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ సమాచార్ కిస్ తరహ పఢోగి ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ సమాచార్ కిస్ తరహ పఢోగి. అదే మగవాళ్ళైతే తుమ్ సమాచార్ కిస్ తరహ పడేగా ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ సమాచార్ కిస్ తరహ పడేగా. ఆడవాళ్ళైతే తుమ్ సమాచార్ కిస్ తరహ పడోగి అని అంటారు. మగవాళ్ళైతే తుమ్ సమాచార్ కిస్ తరహ పడేగా అని అంటారు. నువ్వు వార్తలు ఏ విధంగా చదువుతావు? తుమ్ సమాచార్ కిస్ తరహ పడోగి. నువ్వు తుమ్ వార్తలు సమాచార్ ఏ విధంగా కిస్ తరహ చదువుతావు? పడోగి లేదా పడేగా. నువ్వు వార్తలు ఏ విధంగా చదువుతావు? ఆడవాళ్ళైతే తుమ్ సమాచార్ కిస్ తరహ పడోగి. నువ్వు వార్తలని సరిగ్గా విను. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు వార్తలని సరిగ్గా విను. నేను ఈ వాక్యం ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్, కొంతమంది చాలా వరకు కూడా వాళ్ళు కొన్ని న్యూస్ వింటారు. విన్నది ఒకటి కానీ వీడు చెప్పే విధం వేరే ఉంటుందన్నమాట. ఏంటి చేశారు అంటే లేదా చేస్తారు, చేసేశారు అంటే చేస్తారేమో అంటే ఇంకా అక్కడ ఏం జరుగుండదు. ఏంటి అక్కడ పదాన్ని ఒకటి నుంచి ఆ నుంచి అహాదాగా తీసుకెళ్లిపోయేవాళ్ళు బోల్డంత మంది ఉంటారు. అవును కదా ఫ్రెండ్స్? ఉన్న న్యూస్ ని ఉన్నట్టు చెప్పే పద్ధతిని నువ్వు వార్తలు సరిగ్గా విను అని అంటారు. ఓకే ఫ్రెండ్స్? వార్తలు అంటేనే అర్థం. అది ఒక పదం మనం ఏమైనా తెలుసుకున్నా ఉంటే అది మనకి సర్ప్రైజింగ్ గాను విచిత్రంగాను అనిపించిందంటే మనం 10 మందికి దాన్ని షేర్ చేయండి. మనకి తృప్తి ఉండదు అసలు ముందు. అవునా కదా ఫ్రెండ్స్? న్యూస్ అంటేనే అదనమాట. అవును కదా ఫ్రెండ్స్? నువ్వు వార్తలు సరిగ్గా విను. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ సమాచార్ సహీ ఢంగ్ సే సునో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ సమాచార్ సహీ ఢంగ్ సే సునో. నువ్వు వార్తలు సరిగ్గా విను. తుమ్ సమాచార్ సహీ ఢంగ్ సే సునో. నువ్వు తుమ్ వార్తలు సమాచార్ సరిగ్గా సహీ ఢంగ్ సే విను సునో. నువ్వు వార్తలు సరిగ్గా విను. తుమ్ సమాచార్ సహీ ఢంగ్ సే సునో అని అంటారు. ఒకవేళ అదే ప్లేస్ లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడే అంటాం మీరు వార్తలు సరిగ్గా వినండి అని అంటాం. అవునా కదా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని ఏమంటారు ఫ్రెండ్స్?
మీరు వార్తలు సరిగ్గా వినండి అనే వాక్యాన్ని అయితే హిందీలో आप समाचार सही ढंग से सुनिए అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? आप समाचार सही ढंग से सुनिए. మీరు వార్తలు సరిగ్గా వినండి. आप समाचार सही ढंग से सुनिए. అంటే సరిగ్గా వినడం వల్ల ఏంటంటే మనం విన్న మాటని విన్నట్టు చెప్తాం అన్నమాట. ఏంటి? విన్నది విన్నట్టు చెప్పడం వేరే, విన్నది ఏదో అనుకుని చెప్పడం వేరే అన్నమాట. అర్థమైందా ప్లీజ్ మీకు? నా మాట అర్థం అదనమాట. మీరు ఆ వార్తలు సమాచార్ సరిగ్గా సహీ ఢంగ్ సే వినండి, సునియే. మీరు వార్తలు సరిగ్గా వినండి. ఆప్ సమాచార్ సహీ ఢంగ్ సే సునియే అని అంటారు. నాకు వార్తలు చాలా ఇష్టం. ఏంటి ఫ్రెండ్స్? నాకు వార్తలు చాలా ఇష్టం. मुझे समाचार बहुत पसंद है. मुझे समाचार बहुत पसंद है. నాకు వార్తలు చాలా ఇష్టం. मुझे समाचार बहुत पसंद है. నాకు मुझे వార్తలు సమాచార్ చాలా ఇష్టం. बहुत पसंद है. నాకు వార్తలు చాలా ఇష్టం. मुझे समाचार बहुत पसंद है అని అంటారు. ఒకవేళ నాకు కాకుండా ఎక్కువ మంది ఉన్నా గాని ఏంటి, ఇద్దరు ముగ్గురైనా గానీ ఏమంటారు ఫ్రెండ్స్? మాకు అని అంటారు. నాకు అని వచ్చిన చోట మాకు అని వస్తుంది. మాకు వార్తలు వినడం చాలా ఇష్టం. మాకు వార్తలు వినడం చాలా ఇష్టం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమే సమాచార్ సున్నా బహుత్ పసంద్ హై ఏమంటారు ఫ్రెండ్స్? హమే సమాచార్ సున్నా బహుత్ పసంద్ హై. మాకు హమే వార్తలు సమాచార్ వినడం సున్నా చాలా ఇష్టం. బహుత్ పసంద్ హై. మాకు వార్తలు వినడం చాలా ఇష్టం. హమే సమాచార్ సున్నా బహుత్ పసంద్ హై అని. ఒకవేళ చదివే వాళ్ళు అనుకోండి, వినడం దగ్గర చదవడం పెడతాం అనమాట. ఏంటి? మా అందరికీ వార్తలు చదవడం చాలా ఇష్టం. ఏమంటారు ఫ్రెండ్స్? ఎక్కువ మంది ఉంటే ఏమంటారు? మా అందరికీ వార్తలు చదవడం చాలా ఇష్టం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ సబ్కో సమాచార్ పढ़ना बहुत पसंद है ఏమంటారు ఫ్రెండ్స్? హమ్ సబ్కో సమాచార్ పढ़ना बहुत पसंद है. మా అందరికీ హమ్ సబ్కో వార్తలు సమాచార్ చదవడం పढ़ना చాలా ఇష్టం. बहुत पसंद है. మా అందరికీ వార్తలు చదవడం చాలా ఇష్టం. हम सबको समाचार पढ़ना बहुत पसंद है. हम सबको समाचार पढ़ना बहुत पसंद है అని అంటారు. ఎవరెవరు వార్తలు చూస్తున్నారు? ఏంటి ఫ్రెండ్స్? ఎవరెవరు వార్తలు చూస్తున్నారు? ఈ వాక్యాన్ని అయితే హిందీలో కౌన్ కౌన్ సమాచార్ దేఖ్ రహే హై ఏమంటారు ఫ్రెండ్స్? కౌన్ కౌన్ సమాచార్ దేఖ్ రహే హై. ఎవరెవరు వార్తలు చూస్తున్నారు? కౌన్ కౌన్ సమాచార్ దేఖ్ రహే హై. ఎవరెవరు కౌన్ కౌన్ వార్తలు సమాచార్ చూస్తున్నారు. దేఖ్ రహే హై. ఎవరెవరు వార్తలు చూస్తున్నారు? కౌన్ కౌన్ సమాచార్ దేఖ్ రహే హై అని అంటారు. ఒకవేళ చూస్తున్నారు ప్లేస్ లో వింటున్నారు ఉందనుకోండి, ఎవరెవరు వార్తలు వింటున్నారు అని కూడా అనుకోవచ్చు. అంటే సున్ రహే హై, వింటున్నారైతే సున్ రహే హై అనమాట. ఓకే ఫ్రెండ్స్? వార్తలు ఎవరు వింటున్నారు? వార్తలు ఎవరు వింటున్నారు? ఈ వాక్యాన్ని అయితే హిందీలో समाचार कौन सुन रहे हैं. समाचार कौन सुन रहे हैं. వార్తలు ఎవరు వింటున్నారు? సమాచార్ కౌన్ సున్ రహే హై. వార్తలు సమాచార్ ఎవరు కౌన్ వింటున్నారు సున్ రహే హై. వార్తలు ఎవరు వింటున్నారు? సమాచార్ కౌన్ సున్ రహే హై అని అంటారు. నాతో పాటు నువ్వు కూడా వార్తలు చూడు. ఏంటి ఫ్రెండ్స్? నాతో పాటు నువ్వు కూడా వార్తలు చూడు. ఈ వాక్య సందర్భం ఏంటి ఫ్రెండ్స్? మనం టీవీ వార్తలు పెట్టి చూస్తున్నప్పుడు పిల్లలు వచ్చి పేచీ పెట్టి బొమ్మలు పెట్టంటారు, సినిమా పెట్టంటారు, లేదా స్పోర్ట్స్ పెట్టంటారు, వాళ్ళకి నచ్చింది ఏదో పెట్టమంటారు. అప్పుడు మనం ఏమంటాం? నాతో పాటు నువ్వు కూడా వార్తలు చూడనంట. అవునా కదా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేరే సాత్ తుమ్ భీ సమాచార్ దేఖో ఏమంటారు ఫ్రెండ్స్? మేరే సాత్ తుమ్ భీ సమాచార్ దేఖో. నాతో పాటు నువ్వు కూడా వార్తలు చూడు. మేరే సాత్ తుమ్ భీ సమాచార్ దేఖో. నాతో పాటు మేరే సాత్ నువ్వు కూడా తుమ్ భీ వార్తలు చూడు. సమాచార్ దేఖో
నాతో పాటు నువ్వు కూడా వార్తలు చూడు. మేరే సాత్ తుమ్ భీ సమాచార్ దేఖో. నేను చూడు అని అన్నాను కనుక దేఖో అని పెట్టాను. ఒకవేళ విను అని అందనుకోండి, ఏంటి వినేవాళ్ళు ఉంటారు కదా, ఉట్టి వినేవాళ్ళని, వాళ్ళకైతే సును అని పెడతారు అనమాట. ఏమంటారు ఫ్రెండ్స్? విను అయితే సును అంటారు, చూడు అయితే దేఖో అంటారు సెంటెన్స్ అని. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన పెళ్లి జరుగుతుంది. అందువల్ల ఏంటంటే బ్యాండ్ బాజాలు బాగా గట్టిగా మోగుతున్నాయి. అందువల్ల మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్ ఫర్ డిస్టర్బెన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే మాకు వార్తలు వినడం చాలా ఇష్టం. ఏంటి ఫ్రెండ్స్? మాకు వార్తలు వినడం చాలా ఇష్టం. హమే సమాచార్ సున్నా బహుత్ పసంద్ హై. ఏమంటారు ఫ్రెండ్స్? హమే సమాచార్ సున్నా బహుత్ పసంద్ హై. మాకు వార్తలు వినడం చాలా ఇష్టం. హమే సమాచార్ సున్నా బహుత్ పసంద్ హై. మాకు హమే వార్తలు సమాచార్ వినడం సున్నా చాలా ఇష్టం. బహుత్ పసంద్ హై. మాకు వార్తలు వినడం చాలా ఇష్టం. హమే సమాచార్ సున్నా బహుత్ పసంద్ హై అని అంటారు. ప్రతిరోజు వార్తలు చూడడం చాలా మంచిది. ఏంటి ఫ్రెండ్స్? ప్రతిరోజు వార్తలు చూడడం చాలా మంచిది. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హర్ దిన్ సమాచార్ దేఖ్నా బహుత్ అచ్చా హై. ఏమంటారు ఫ్రెండ్స్? మన పూర్వీకులందరూ కూడా ఇదే మాట అంటారు. పెద్దవాళ్లే కానివ్వండి, టీచర్సే కానివ్వండి, ఏంటి ఇంట్లో ఉండే పేరెంట్సే కానివ్వండి, అస్తమాని మాట అంటారు. ఏంటి మన ఇంట్లోనే కాకుండా బయట విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలి. మనం ఆచరించినా ఆచరించకపోయినా తెలుసుకోవడం మంచిది అని అంటారు. ఏంటి మనం అటువంటి తప్పులు చేయకుండా ఉంటాం, జాగ్రత్త పడ్డం అంటారు దాన్ని. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతిరోజు వార్తలు చూడడం చాలా మంచిది. హర్ దిన్ సమాచార్ దేఖ్నా బహుత్ అచ్చా హై. హర్ దిన్ సమాచార్ దేఖ్నా బహుత్ అచ్చా హై. ప్రతిరోజు, హర్ దిన్ వార్తలు చూడటం, సమాచార్ దేఖ్నా చాలా మంచిది, బహుత్ అచ్చా హై. ప్రతిరోజు వార్తలు చూడటం చాలా మంచిది. హర్ దిన్ సమాచార్ దేఖ్నా బహుత్ అచ్చా హై అని అంటారు. ఒకవేళ చూడటం అన్న చోట ఏంటంటే వినడం అని వచ్చింది అనుకోండి, వినడం అయితే సున్నా అని అంటారు, చూడడాన్ని దేఖ్నా అంటారు. ఓకే ఫ్రెండ్స్, వినడాన్ని సున్నా అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, చూడడాన్ని దేఖ్నా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు రోజంతా వార్తలు వింటూనే ఉంటారా? ఏంటి ఫ్రెండ్స్? మీరు రోజంతా వార్తలు వింటూనే ఉంటారా? ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ దిన్ భర్ సమాచార్ సున్తే హీ రెహతే హో క్యా. ఏమంటారు ఫ్రెండ్స్? ఆ దిన్ భర్ సమాచార్ సున్తే హీ రెహతే హో క్యా. మీరు రోజంతా వార్తలు వింటూనే ఉంటారా? ఆ దిన్ భర్ సమాచార్ సున్తే హీ రెహతే హో క్యా. మీరు ఆ రోజంతా దిన్ భర్ వార్తలు సమాచార్ వింటూనే ఉంటారా? సున్తే హీ రెహతే హో క్యా. మీరు రోజంతా వార్తలు వింటూనే ఉంటారా? आप दिन भर समाचार सुनते ही रहते हो क्या? आप दिन भर समाचार सुनते ही रहते हो क्या అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే అక్కడ వాతావరణం ఎలా ఉంది? అక్కడ వాతావరణం ఎలా ఉంది? మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, అక్కడ వాతావరణం ఎలా ఉంది అని అడిగాను. ఫ్రెండ్స్, నా ఈ ప్రశ్నకి గనక సమాధానం కనుక తెలుసుంటే మీరు తప్పనిసరిగా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క ప్రశ్నకి నేను సమాధానం పెడతాను. ఫ్రెండ్స్, ఒకవేళ వెంటనే నేను సమాధానం పెట్టకపోయినా మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ కి నేను జవాబు పెడతాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలియని వాటి గురించి అలా రాశారనుకోండి, వాటి మీద మనం కొత్త కొత్త కంటెంట్ కూడా తీసి అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక నమస్కారం.